గురువుగారు, ఆత్మకి నాశనం లేదు, కేవలం శరీరం మాత్రమే నశించిపోతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు. అయితే మరణ భయాన్ని అధిగమించేందుకు ఈ అంశం ఎలా ఉపకరిస్తుంది? ఈ ఆత్మానాత్మ వివేకం గురించి భగవద్గీత చెప్పినప్పుడు జీవో దేవ సనాతన అని ఒక మాట చెప్పారు. అంటే భగవంతుడు ఎంత శాశ్వతుడో జీవుడు కూడా అంత శాశ్వతుడు. ఆ మాట చెప్తూ శరీరంని ఆశ్రయించి ఉన్నది ఆత్మ. అంటే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ పృథివ్యాపస్తేజో వాయురాకాశాలనే ఐదింటిని అప్పు తెచ్చుకొని జీవుడు ఒక ఏర్పాటు చేసుకుంటాట, ఒక ఆవరణ. అంటే అద్దె ఇంట్లో మనం దిగినట్టుగా ఈ అద్దె ఇల్లు అనేటువంటి పాంచభౌతిక శరీరాన్ని ఆశ్రయించి జీవుడు ఉంటాడు. ఈ సమయం అయిపోయిన తర్వాత, కర్మశేషం అయిపోయిన తర్వాత ఈ జీవుడు బయటికి వెళ్ళిపోతాడు, శరీరం మాత్రమే నశిస్తోంది. కనుక జీవుడు శాశ్వతము, శరీరం శాశ్వతం కాదు అని చెప్పడానికి అక్కడ చెప్పబడింది. ఈ వివేకం ఎట్లా వస్తుంది అని మనకు సందేహం వస్తుంది. అదేమిటంటే యోగము ద్వారా చిత్తవృత్తి నిరోధం కలిగి తత్వాలన్నీ తెలుసుకొని ఏది సత్యము కాదు, ఏది నిత్యము, నిత్యానిత్య వస్తు వివేకం కలిగితే, అంటే ఇది శాశ్వతము, ఇది అశాశ్వతము. ఇందాక చెప్పా కదా, శరీరం అశాశ్వతము, జీవుడు శాశ్వతం. జీవుడు ఎప్పటి వరకు ఉంటాట? మనకి భాగవతంలో కూడా చెప్తారు, సృష్టి ఆదిలో జీవుడు ప్రారంభమయ్యాట. మళ్ళీ మహాప్రళయం వచ్చి సృష్టి అంతరించి భూమంతా జలమయం అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మగారు, విష్ణుమూర్తి, శంకరుడు అందరూ నశిస్తారట. ఆ పరబ్రహ్మ జలసాయి అయి వటపత్రసాయి అయి ఉంటాట. ఆయన దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి కలిసిపోతారట. ఎట్లా కలుస్తారటంటే వైకుంఠం, సత్యలోకము, కైలాసము అన్నీ వెళ్ళిపోతాయట. అన్నీ జలమయం అయిపోతే ఆ ఆది బ్రహ్మ ఎవరైతే ఉంటాడో ఆ బ్రహ్మగారి వెంట ఈ జీవులందరూ వస్తారట. వచ్చి పరమాత్మలో లయం అవుతారట. మళ్ళీ ఆ జీవులందరూ కూడా పరమాత్మలో లయమైపోయి కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుందట. సృష్టి ప్రారంభమైనప్పుడు విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో నుంచి బ్రహ్మ ఉదయిస్తాట. ఆ బ్రహ్మ ఉదయించినప్పుడు అతనికి జ్ఞానాన్ని కలిగించి విష్ణుమూర్తి ఈ జీవుల్ని లయం చేసుకున్న జీవుల్ని మళ్ళీ బయటికి పంపుతాట. అంటే అర్థం ఏమైంది? ఇప్పుడు ఈ మనం ఎదురుగా మనిషి పుట్టాడు, చచ్చాడు, పెరిగాడు అనుకుంటున్నామే కానీ పుట్టడం, చావడం అనేది ఒక ప్రక్రియ మాత్రమే. అంటే మనకి పగలు, మధ్యాహ్నం, రాత్రి ఎట్లా వచ్చి మళ్ళీ పగలు ఎట్లా వస్తుందో పునరపి జననం పునరపి మరణం అనేటువంటి కాలచక్రంలో ఉందే కానీ వెళ్ళిపోతోంది, తగలబెట్టబడుతోంది, ప్రాణం పోతోంది శరీరమే కానీ జీవుడు కాదు అని చెప్పడానికి. ఈ వివేకం ఎప్పుడు వస్తుందంటే చిత్తవృత్తి నిరోధం కలిగినప్పుడు వస్తుంది. మన చిత్తాన్ని యోగము ద్వారా, యోగ సాధన ద్వారా చిత్తవృత్తి అంటే మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోవడం అనేటువంటి విషయం నిగ్రహించుకొని మనసుని నిగ్రహించి బుద్ధికి పని చెప్పితే అప్పుడు పరబ్రహ్మ యొక్క యథార్థ స్వరూపం తెలుస్తుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటువంటి విషయం. అంటే నిత్యానిత్య వివేకం గురించి కూడా భగవద్గీత ఏం చెప్పిందంటే ఏది సృష్టి చేయబడిందో అది నశిస్తుంది అని అర్థం. ఏదైతే సృష్టించబడిందో అది నశిస్తోంది. సృష్టి చేయబడింది ప్రతిదీ నశిస్తుంది అన్నప్పుడు నువ్వు సృష్టించిన నీ సంతానం నశిస్తోంది, నిన్ను సృష్టించిన మీ పైవాళ్ళు వెళ్ళిపోతున్నారు, కాలగతిలో ఒక్కొక్కడు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఈ వివేకం కలగడానికి చిత్తవృత్తి నిరోధం చాలా ముఖ్యం. దీనికి ప్రాణాయామం, ప్రత్యాహారం, అష్టాంగ యోగ సాధన కానీ నిరంతరము భగవంతుడి యొక్క నామ అనుసంధానం చేయడం వల్ల కానీ చిత్తవృత్తి నిరోధం అవుతుంది. బుద్ధికి పని చెప్పి మనసుని వశం చేసుకున్న వాడికి ఈ వివేకం ఉంటుంది. ఎవరికైతే ఈ వివేకం ఉంటుందో ఆత్మే శాశ్వతం, జీవుడే శాశ్వతం కానీ శరీరం శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్నే అక్కడ ప్రధానంగా చెప్పబడింది. కనుక వెళ్ళిపోయేవాడి గురించి బాధపడద్దు, ఉన్నవాడి గురించి పెద్దగా మోహపడవద్దు. కనుక నిన్న వెళ్ళిపోయిన వాడిని నువ్వు చూస్తూ ఉన్నావు, నీ పైతరం వెళ్ళిపోయింది, నువ్వు చూసావు, నీ కొత్తవాడు నువ్వు సృష్టించావు, నువ్వు కూడా ఏదో రోజు వెళ్ళిపోతావురా అనేటువంటి వివేకం కలిగి ఎప్పుడో పోయే దాని గురించి ఏడవడం దేనికి? ఎవడన్నా పోతే నీకంటే ముందు వాడిని చూసి నాలో ఏడ్చావు, మళ్ళీ నువ్వు స్థిమితపడ్డావు. అట్లాగే జన్మ పరంపర అనేది ఉంటుంది. ఈ జన్మ విచ్ఛేదం కోసం ప్రయత్నం చేయమని చెప్తుంది. అందుకనే సనాతనమైన వైదిక సంప్రదాయం ఏం చెప్పిందంటే జన్మ విచ్ఛేదము అంటే ఈ జన్మ పరంపరని తెంచేసుకోమన్నారు. తెంచడం అంటే మోక్షం, ముక్తి వైపు ప్రయత్నం చేయడం. అట్లా చేస్తే మోక్షం వస్తుందని చెప్పారు.